ట్రేడింగ్‌ది ఒక వీడియో అయితే చూడండి. నాకు ఈ వీడియో చాలా బాగుంది. బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నాకు ఈ సబ్స్క్రైబర్ అయితే మార్నింగ్ అయితే పంపారు. ఇలాంటి వీడియో మీదే చేయమని. బట్ నేను 2 వీడియోలు ఇచ్చాను. ఒకటి ఫోటోస్‌ది, ఇంకోటి వీడియోస్‌ది. 2 వీడియోస్ చూపిస్తా. మీకు ఏది కావాలంటే దాన్ని చేసుకోండి. ప్రాజెక్ట్‌గా తీస్తా. మీరు చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఒకసారి మీరు వీడియో తీసుకొచ్చేయండి. ఆ వీడియో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే. మీరు వీడియో చూసారు కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా అయితే నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే నేను నెక్స్ట్ టైం బెటర్‌గా చేస్తాను. నాకైతే చాలా బాగుంది. ఒక 2 వీడియోస్ ఇచ్చాను మీకు. ఒకటి వీడియోతో, ఇంకోటి ఫోటోస్‌ది. మీరు రెండిట్లో ఏది చేసినా నో ప్రాబ్లమ్. లాస్ట్ వరకు చూడండి. నేను వీడియోలో చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇన్‌స్టాలో వెళ్ళి చూడండి ఫుల్ సాంగ్‌తో, ఫుల్ వీడియోతో. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది చేసుకోవడానికి. ఓకే. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీడియో అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వీడియో అయితే ఏం లేదు. ఓన్లీ సింగల్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్సిషన్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఉంది కదా. ఇమేజ్ చూసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ వేసిన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ చూసి తర్వాత పైన ప్లస్ అనేది తెలుసుకోండి. ఇతర మీకు ఒక ఇమేజ్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆటోమేటిక్గా అయితే వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు తర్వాత కింద ఉన్న ప్రాజెక్ట్ దాని అయితే ఓపెన్ చేసుకుంటే సేమ్ ఇలాగే ఇలా ఉంటుంది. బట్ ఇది ఏం చేస్తారంటే మీకు ఇట్లా ఒకటి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మిషన్ ఇమేజ్ ఉందా ఆ ఇమేజ్ సేమ్ ఇప్పుడు అలాగే యాడ్ చేశారో అలాగే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ని పిలిచి ఎడ్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ మీకు కొన్ని పేజీలు అయితే ఉండి ఇక్కడ మీరు ఏ ఫొటోస్ ఇక్కడ పేజ్ కానీ మీరు ఫొటోస్ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఎవరు వీడియో మీద చేయాలనుకుంటారో వాళ్ళకి ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు గ్రూప్కి ఫొటోస్ యాడ్ చేశారు కదా ఆ గ్రూప్ని కాపీ చేసుకోండి. గ్రూప్ని తీసి తర్వాత బాక్స్ని తీసి కాపీ లేయర్ క్లిక్ చేసుకుని తర్వాత అదే బాక్స్ని తీసి ఇక్కడ పేస్ట్ అనగా దాని అయితే క్లిక్ చేసుకొని అంటే గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ మీద కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ ఉంది కదా మళ్ళీ బీట్ మార్క్ వచ్చి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత మీరు వీడియో అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ సేమ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అండి. ఇక్కడ లాస్ట్ వరకు చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వేసుకోండి. మీరు ఫస్ట్ ఫొటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత మీరు గ్రూప్స్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అయితే మీ వీడియో అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోయింది. అండ్ ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ముందు కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.